కృప. మరి దినము నిలబెట్టాడు అంటే పాపం చేయకున్నామా? వారమైన పాపలు తల్లి యొక్క గర్భం పుట్టి మొదలే పాపులమై ఉన్నాం. పాపం చేయడానికి ఒక్కడున్నాడని యేసుప్రభువు ఈ భూమి మీద ఒక్కడు కూడా లేడన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే ఎర్ర సముద్రం దగ్గర గొడవ పడుతున్నారో ఫరో సైన్యం అవుతుంది ఇలా చంపడానికి. ఎలాగా? ఏమైనా సరే వెనక తీసుకెళ్ళిపోవాలా, ఇంకా ఇటుకలు చేయించుకోవాలా, ఏమైనా సరే. రాజు మాత్రం రాజు కొడుకు చచ్చిపోయి రాజు మారట్లా. ఆలోచించారా? ఫరోల సైన్యం ఎవరి మీద అనుకున్నారు? రాజు మీద అనుకున్నారు. మందిరంలో ఏదైనా ప్రవశించినప్పుడు అప్పుడు ఎవరి సంతానం? అందుకే తన సైన్యము నశించిపోయింది, తన మనుషులు నశించిపోయాడు. రాజు మీద అనుకున్న వాళ్ళు ఏమైపోయారు? ఎర్ర సముద్రం అట 6 నెలలు నడిపించాడు, 7 సముద్రంలో కలిపేశాడు. హల్లెలూయా హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, మనము ఆయన యందు మనము నిలబడినప్పుడు ఆయన మనకు చేసిన మేలుల గురించి జ్ఞాపకం చేసుకోవాలి. నీ చిత్తం ప్రభువా, నువ్వు ఎలా నడపాలనుకుంటే అలాగే నడుపు. నీ చిత్తపాటు ఏమైందో మా గురించి ఏం చేయాలనుకుంటావు, ఏం చేస్తావు, అది నీ చిత్తం. నేనైతే అదే మాట అంటాను. కట్టే మళ్ళీ ఇప్పుడు కూడా నాకు అది కావాలి ఇప్పుడు నేను అడగలేదు, ఏది అడగలేదు. ఆయన పిలిచాడు, నిలబడ్డాను. నా యొక్క బాధ తీసినప్పుడు మాత్రం చాలా చాలా అంటే ఎంతంత చెప్పలేను. నా కన్న తండ్రి కూడా అంత నన్ను ప్రేమించలేదు. ఇంత బాధలు తీసావయ్యా, నీలాంటి దేవుడు నిజంగా ఎక్కడ చూడలేదని మరొకసారి మొరబెట్టాను. హల్లెలూయా. నువ్వు భయపడుతున్న కుమార్తె నేనున్నానన్నాడు ప్రభు. ఆ మాట ఇప్పటికీ 360 చెప్తూనే ఉన్నాడు. ఆయన ఆజ్ఞలు నెరవేర్చబడ్డమే తప్ప ఇంకా అది కావాలి ఇది కావాలి అంటలేదు. ఏది కావాలని ఆయన తెలుసుగా. ఆయన కూర్చోబెట్టి పోషించిన దేవుడుగా. మనకి ఏది కావాలని తెలియదా? అన్ని జనముల కంటే అధికారం కలగజేసి అన్ని జనముల కంటే అధికంగా నిలబెట్టిన దేవుడు అయినప్పుడు అది కావాలయ్యా అడగాల్సిన అవసరం ఏం లేదు. నీ తండ్రి ఉన్నవాడు నీకు తెలుసు కాబట్టి తండ్రి ఎందుకు మనం చూస్తే ప్రవశించే దేశంలోకి ఇలా నడిపించాడు. హల్లెలూయా.